ఏఐ వచ్చిన దగ్గర నుంచి కంపెనీస్ ఎంప్లాయీస్‌ని పట్టి పీడిస్తున్నారు. ఒక విధంగా లే ఆఫ్స్ అని జెప్పేసి మెంటల్‌గా ఎంప్లాయీస్‌ని డిస్టర్బ్ జేయడము, చాలా మందిని లే ఆఫ్స్ గూడా జేస్తున్నారు. విత్ రీజన్ ఆఫ్ ఏఐ అడాప్షన్. కాకపోతే వాళ్ళు తెలివిగా ఇంకొకటి గూడా జేస్తున్నారు. అదేంటంటే వాళ్ళ కాస్ట్ కట్టింగ్. ఓకేనా? వాళ్ళ ప్రాఫిట్స్ కోసము వర్క్ ఫోర్స్‌ని రెడ్యూస్ జేస్తున్నారనమాట. సో, దే విల్ గెట్ హై ప్రాఫిట్స్, హైయర్ మార్జిన్స్ కదా! సో, అండ్ ఇంకో విధంగా ఇప్పుడు మొత్తం ఏఐనే చేస్తుంది గదా! అని జెప్పేసి ఎంప్లాయీస్‌కి ఇంకెక్కువ వర్క్ ఇవ్వడం. యాహ్! వాళ్ళకి ఏంటంటే ఒక ఖాళీ టైం లేకుండా లెట్స్ సే ఇప్పుడు నేనొక డెవలపర్‌ని 2 వీక్స్‌కి ఒక టాస్క్ చేయాల్సుంటది. ఒక ఫీచర్ ఇంప్లిమెంట్ చేయాల్సుంటది. సో, అది 5, 6 డేస్‌లోనే అయిపోతది. ఇంకా రిమైనింగ్ 2, 3 డేస్‌లో మేము దాన్ని టెస్టింగ్ చేయకుండా వాళ్ళేం చేస్తారంటే కొత్త బగ్స్ అనేవి ఇస్తారనమాట. ఇచ్చి మా పైన కూర్చుంటారు. "నువ్వు కంప్లీట్ చేయాలి. ఇది హై ప్రియారిటీ బగ్. ఏఐ యూజ్ అయ్యి మొత్తం" అని చెప్పేసి ఒకటే మాట అంటారు. బట్ ఏఐ మొత్తం చేసేస్తే మేమెందుకింకా? యాహ్! మా వర్క్ గూడా ఉంటది గదా! వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఏఐ ఉంది గదా! మొత్తం అదే చూసుకుంటది అని జెప్పేసి. బట్ ఇట్స్ నాట్ ట్రూ. దాన్ని వాలిడేట్ జేయాలి, అనాలిసిస్ జేయాలి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయన్నమాట. అది వాళ్ళకర్థం గాదు. ఏమన్నా అంటే మా మీద గూర్చొని చెయ్యి, 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 చెయ్యి అని జెప్పేసి మా తల తింటారు. ఇది కార్పొరేట్ రియాలిటీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.